జయభేరికి హైడ్రా షాక్. సినీ నటుడు మురళీమోహన్కు చెందిన సంస్థ ఇది. రంగలాల్ కుంట ఆక్రమించారని నోటీసులు ఇచ్చిందట. కూల్ చవతల పడేయండి. సో నిన్న నోటీసులు ఇస్తున్నారు. రంగలాల్ కుంట హైదరాబాద్ నగరంలో హైడ్రా తన దూకుడు కొనసాగిస్తోంది. పండుగలు సెలవు రోజులు అనేవి చూడకుండా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాల నిర్మూలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే సినీ హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను కూల్చిన హైడ్రా తాజాగా మరో నటుడు మురళీమోహన్కు చెందిన జయభేరి సంస్థకు నోటీసులు ఇచ్చింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని రంగలాల్ కుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించిన నిర్మాణాలు తొలగించాలి అని జయభేరి నిర్మాణ సంస్థకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భగీరథమ్మ చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న నిర్మాణ వ్యర్థాలను వేయడం పైన పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేశారు. మరో 15 రోజుల్లో పూర్తిస్థాయి సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఎవరి చేతిలో ఉంది భగీరథ చెరువు? మనకున్న డేటా భగీరథమ్మ చెరువు యాక్చువల్గా ఇది నానక్రామ్గూడ దగ్గర ఉంది. మీనాక్షి ఇన్ఫ్రా. మరి ఇది మీనాక్షి ఇన్ఫ్రా నుంచి ఇంకోరికన్నా ఇచ్చిరా ఏందన్నా తెలియదు. మనకు ఆనాడు స్టార్టింగ్లో ఇచ్చిన ఈ 55 చెరువుల లిస్టులో మీనాక్షి ఇన్ఫ్రాకి ఇచ్చినట్టుగా ఉన్నది. చూద్దాం, ఇవన్నీ తిరుగుతూ ఉంటే క్లారిటీ వస్తుంది. అసలు చెరువు ఏంది, ఆ కథ ఏంది, వ్యవహారం. ఇప్పుడు ఇది కూడా సిఎస్ఆర్ కింద డెవలప్మెంట్కి ఇచ్చిందే. మరి అరే చెరువు డెవలప్ చేయడానికి నీ చేతిలో పెడితే చెరువునే మింగేస్తున్నారు. మరి ఏం చేయాలి వీళ్ళని? వాటర్ బాడీ ముట్టుకున్న వాళ్ళకి వాల్టా 2002 యాక్ట్ వర్తిస్తుంది. అది క్రిమినల్ యాక్టివిటీ. ఈ వాల్టా 2002 చట్టాన్ని అమలు చేయాల్సింది పైన ఉన్న మంత్రి దగ్గర నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రి, పంచాయతీరాజ్ సెక్రటరీ, జిల్లాల్లో అయితే కలెక్టర్ దానికి బాధ్యత వహించాలి. మరి ప్రతి ఒక్క కలెక్టర్ మీద కేసు పెట్టాలి మీరు ఇమీడియట్గా. ఈ వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే కలెక్టర్ ఏం చేసిండు? జిల్లాల్లో అయితే ఆర్డీఓలు, మండలాల్లో అయితే ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఈ లెక్క తేల్చాల్సిన అవసరం ఉన్నది.